3 రోజుల క్రితం తన భార్య ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించిన భర్త వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాక్ ఇచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. ఈ క్రమంలో ఆమె అత్త చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ లవ్ స్టోరీ కాస్త అనూహ్య మలుపు తీసుకుంది. తాజా వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్ జాట్ గ్రామంలో బబ్లూ అనే వ్యక్తికి భార్య రాధిక, 2 పిల్లలు ఉన్నారు. పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో బబ్లూ భార్య రాధిక మరో యువకుడు వికాస్తో ప్రేమలో పడింది. ఇది తెలిసిన భర్త ఎంత మందలించినా ప్రియుడే కావాలని రాధిక పట్టుపట్టింది. దీంతో భర్త బబ్లూ భార్య రాధిక ఏదైనా హాని తలపెడుతుందని భావించి 3 రోజుల క్రితం ఆమెను ఆమె ప్రియుడు వికాస్కిచ్చి పెళ్లి చేయించాడు. ఆ మేరకు గ్రామ పంచాయతీ పెద్దల్ని కూడా ఒప్పించాడు. ఈ స్టోరీ మొత్తం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాక్ ఇచ్చింది. రాధికను తిరిగి ఆమె మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. ఈ సందర్భంగా రాధిక అత్త మాట్లాడుతూ, రాధిక భర్త అతడి పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి చలించిపోయానని చెప్పింది. అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరికి వెళ్లిపోమ్మని రాధికకు తేల్చి చెప్పానని వికాస్ తల్లి వెల్లడించింది. ఈ విషయంపై కటార్ జాట్ గ్రామంలో మళ్లీ పంచాయతీ జరిగింది. బబ్లూ తన భార్య రాధికను చూసుకుంటానని గ్రామ పెద్దల సమక్షంలో ప్రకటించాడు. వారి ఎదుట ప్రమాణం చేసిన తర్వాత రాధికను బబ్లూ తిరిగి స్వీకరించాడు. భవిష్యత్తులో రాధికకు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వికాస్ తల్లి గొప్ప మనసు గురించి అంతటా చర్చ జరుగుతోంది.